జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, జగిత్యాల శాసనసభ్యులు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వివిధ హోదాలో ఉన్న నాయకులు. వీరిని మన అలాగే దయచేసి సన్మానం తర్వాత మన సభ్యులు ఎవరైతే సన్మానం చేశారో అలాగే ఎర్ర సురేందర్ గారు, పెద్ది శంకర్లింగం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన ముఖ్య ముఖ్య అతిథులను అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గారు వీరిని శాలువాతో సత్కరించి మెమోంటో అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన వార్డు కౌన్సిలర్ లలిత గారిని శాలువాతో సన్మానం చేయడానికి మహిళలను అందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, నిజామాబాద్ అలంపూర్ ధర్మపూర్ అరవింద్ గారు మరియు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు తారకవర్తి జీవన్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అలాగే వివిధ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అలాగే తదనంతరం నాణ్యంగా సమర్పణ చేయాల్సిందిగా వచ్చినటువంటి కోరాలి. అలాగే పాల్గొనవలసిందిగా బహు సమాజంగా పాల్గొనవలసిందిగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ నూతన భవన సముదాయాన్ని ప్రారంభ కార్యక్రమానికి స్వాగత
ల్యాండ్ అయిపోయింది. ఓపెన్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఈ వైశ్యులకు ఏదో సర్వాధికారాలు వచ్చినట్టు వచ్చింది. సరే తదుపరి కొంత సాంకేతికంగా ఇబ్బందులు ఎదురైనా ఏమైనా కానీ అందరూ ఐక్యంగా నిలబడటం, మరి దీన్ని సాధించుకోవటం, మరి ఇంత మంచి భవన నిర్మాణాన్ని చేపట్టడానికి పూనుకున్నటువంటి ఒక అటు ఎర్రవెల్లి సురేష్ గారే కానీ, మంచాల కృష్ణ గారే కానీ, వారికి సహకరించినటువంటి ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా చెప్పంటున్నాను. అందుకే నేను ముందే పేర్కొన్నా, ఇది మనలో ఉండే ఒక ఐక్యతకు దీన్ని నిదర్శనంగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. మీరందరూ ఐక్యంగా నిలబడటంతో ఏదైతుందో ఇవాళ ఈ భవనాన్ని అటు దీన్ని ఈ ఆస్తిని దక్కించుకోగలిగినరు, ఈ భవనాన్ని నిర్మాణం చేసుకోగలిగిందని చెప్పంట. ఇలా రాజకీయంగా కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా అదే పార్టీని కాదు, ముఖ్యంగా వైశ్యుల పట్ల ఉండేటువంటి గౌరవంతో సమాజ శ్రేయస్సు మీరు ఎప్పుడు పాటుపడుతుంటారనే ఒక భావంతో ఏదైతుందో దీనిపై మీకుండే హక్కు దృష్టి ఏదైతున్నదో అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్పంటున్నా మీకు తోడుగా అండగా నిలవడం జరిగింది. నేను కూడా నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడేటువంటి ఒక ఆర్యవైశ్యులకు కృతజ్ఞతాభావంగా చెప్పంటున్నాను. మీకు తోడుగా ఉండాలనే ఒక భావన సంకల్పంతో నా వంతు కృషి చేసి మరి నేను ఈ కార్యక్రమం సఫలీకృతం కావడంలో తోడు నిలవడం జరిగిందని చెప్పని నేను పేర్కొంటున్నాను. భవిష్యత్తులో మీరు సమాజ శ్రేయస్సుకు చేపట్టబోయేటువంటి ఒక ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నాను. నేను ఏ స్థాయిలో ఉన్నా కానీ తప్పకుండా మీకు తోడు నిలబడతాను, నేను అండగా నిలబడతాను చెప్పండి. ముఖ్యంగా మనం ఇంకెక్కువగా సమయం తీసుకోకుండా ఇంత మంచి కార్యక్రమం ఇవాళ మీరు నిర్వహింపజేస్తున్నందుకు, ఇందులో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీరు మళ్ళీ ఎండోమెంట్గా విడుదల చేయించడానికి చేయని కృషి లేదు. నాకు గుర్తుంది, నేను 2004లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏదైతుందో మిత్రుడు చకిన్ కిషన్ గారు అప్పుడు పోచిన అనుకుంటే జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మరి ఒకటే కోరారు, మరి మీకు ఏదైతుందో రాజశేఖర్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో మరి మా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి ఒక ఈ వైశ్య భవనం ఏదైతుందో మీరు ఎండోమెంట్గా విడుదల చేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ గారి యొక్క నిజంగా వారు ఒకసారి మనసులో తట్టిందంటే అది ఎంత క్లిష్ట సమస్య అయినా కానీ అది పరిశీలింప చేయాలంటే ఒక భావన తలంపైన ఉంటుండే చెప్పంటారు. దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైతున్నదో కొంత అధికారపరంగా ఆటంకాలు ఏర్పడ్డాయి, అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా అవన్నిటి అధిగమించి లెట్ వాట్ మే కమ్, ఒకసారి నిర్ణయం తీసుకున్నా కాబట్టి ఏదైతుందో దీని ఎండోమెంట్ పరిధికి వెళ్ళి విడుదల చేయాల్సిందని చెప్పని అప్పుడు 2009లో ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేసి విడుదల చేయడం జరిగిందని చెప్పండి. నాకు గుర్తుంది. తదుపరి కాలంలో 2010-11కి వచ్చే వరకు ఏదైతుందో తిరిగి ఎండోమెంట్ మళ్ళీ దీన్ని కొంత ఆటంకాలు ఇబ్బందులు ఎదిరించాలి కల్పించే ప్రయత్నం చేసినప్పుడు భట్టి సుధాకర్ అన్న అప్పుడు చైర్మన్ ఉండేనే. సరే ఏదేమైనా కానీ అసలు ఎండోమెంట్ ఆనవాళ్ళు లేకుండా చేస్తేనే ఇది మన ఆలోచన సొత్తు అవుతుందని చెప్పని గతంలో ఎండోమెంట్ భవనంగా ఉన్నటువంటి దాన్ని మొత్తం తొలగించేసిండే. వైశ్యులు తలుచుకుంటే చెయ్యింది ఉండదు. అందరూ అనుకుంటారు వైశ్యులు అమాయకులు సాత్వికులు అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఎంత సాత్వికులైన వాళ్ళు ఒకసారి మనసులో తట్టిందంటే మాత్రం తప్పగా చెయ్యి పెట్టరని చెప్పి అంటారు. దానిలో భట్టి సుధాకర్ చూడటానికి అట్లా కనబడ్డాడు కానీ అల్లే రియల్లీ చెప్పంటు నేను ఎండోమెంట్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే భావన తలంపుతో ఏది ఇస్తుందో ఉన్నట్టు ఒక భవనం మొత్తం తొలగింపు చేసేసిందని చెప్పి అంటాడు. అప్పుడు ఇది ఫ్రీ అయిపోయింది, ఇది ఓపెన్ ల్యాండ్ అయిపోయింది. ఓపెన్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ముఖ్య అతిథులు స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మిత్రులు ధర్మపురి అరవింద్ గారు, ఈ భవన ప్రారంభకులైనటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులైనటువంటి మంచాల కృష్ణ గారు, గౌరవ అధ్యక్షులు ఎర్రవెల్లి సురేష్ గారు, పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి అడవాల జ్యోతి గారు, ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులైనటువంటి మైలాల పులింబాద్రి గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి భోగ శ్రావణి గారు, జగిత్యాల వర్తక సంఘం మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కమటాల శ్రీనివాస్ గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానివ్వండి, గౌరవనీయులు, ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులు అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈనాడు ఏదైతుందో ఈ సంఘ భవన ప్రారంభోత్సవము జగిత్యాల ఆర్యవైశ్యుల ఐక్యతకు నేను నిదర్శనంగా భావిస్తున్నాను చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర ప్రధానమైంది. అంటే మొదటి నుండి కూడా వీళ్ళ పట్టణాలలో ఈ విధమైనటువంటి ఒక సమాజ సేవ కార్యక్రమం చేపట్టాలని భావించిన తలించిన అందరికి ముందు గుర్తుకొచ్చేది ఆర్యవైశ్యులు అని చెప్పక తప్పదట్టు.
ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆర్యవైశ్యులతోనే ఆరంభమవుతుంది. మరి అటువంటి ఆర్యవైశ్య సోదరులు మరి ఆనాడు జగిత్యాల పట్టణంలో ఇక్కడ ఏదైతుందో ఒక కూడలి ఒక కేంద్రం ఏర్పాటు చేసి ఇటు ఆర్యవైశ్యులతో పాటుగా ఇతర సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక భావనతోని మరి ఆర్యవైశ్య స్థలాన్ని సేకరింపు చేయటం, దాన్ని ఏదైతుందో సర్దార్ పటేల్ గారి పేరట నిర్మాణం చేపట్టి వినియోగంలోకి రావటం. అంటే నాకు తెలిసి టిల్ ఆల్మోస్ట్ 1983 జగిత్యాల కేంద్రంగా ఏ విధమైనటువంటి ఒక రాజకీయ కార్యక్రమాలే కానీ శుభ కార్యక్రమాలు ఇవి జరిగినా కానీ ఈ వైశ్య భవనం సర్దార్ సత్ర కేంద్రాన్ని జరుగుతున్నాయి. అప్పుడు ఇవి కూడా ఏమి లేకుండే. మన ముందు గుర్తుకు వచ్చేది రాజకీయ కార్యక్రమాలైనా మీకు శుభ కార్యక్రమాలైనా ఏదైనా కానీ దీని తర్వాతనే వేరే ఏదైనా ఆలోచన ఉంటున్నాయని చెప్పి అంటున్నా. అంత ప్రసిద్ధి గాంచింది ఇది. సరే, తర్వాత కారణాలు ఏమైనా కొంత మీలో విభేదాలు కావచ్చు, భిన్నాభిప్రాయాలు కావచ్చు, అది ప్రభుత్వం ఎండోమెంట్ సేకరింపు చేయటం. సరే, అప్పటి నుండి కూడా 1980కి ఎప్పుడైతే ఎండోమెంట్ చేపట్టడం జరిగిందో అప్పటి నుండి కూడా అది ఎండోమెంట్ నుండి విడుదల చేయాలి ఏ విధంగానైనా. ఎందుకంటే బేసిక్గా దీన్ని సేకరించింది ఆర్యవైశ్యులు. దీని మీద ప్రధానమైనటువంటి ఒక బాధ్యత